ఈ లోకంలో మనం కొనే ప్రతి వస్తువుకి, ప్రతి మెడిసిన్‌కు చివరకు మనం తినే ఆహార పదార్థానికి కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది కదా! ఆ డేట్ దాటిపోతే ఆ వస్తువును మనం చెత్తబుట్టలో పారేస్తాం. కానీ దేవుడు నీకు, నాకు ఈరోజు ఉచితంగా ఇస్తున్న ఈ కృపాకాలంకు కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉందని మీకు తెలుసా? ఆ గడువు గనక ముగిస్తే ఏమవుతుందో ఊహించగలరా? ఒక్కసారి ఆ కృప అనే తలుపు మూయబడితే ఈ భూమి మీద జరగబోయే ఆ భయంకరమైన ఉగ్రతను, ఆ మహాశ్రమలను ఎవరూ ఆపలేరు. అసలు ఆ తలుపు ఎప్పుడు మూయబడుతుంది? ఎలా జరగబోతుంది? ఒకవేళ ఆ తలుపు మూయబడే సమయానికి మనం సిద్ధంగా లేకపోతే మన పరిస్థితేంటి? పరిశుద్ధ గ్రంథం చెప్తున్న ఈ నిగూఢమైన భయంకరమైన సత్యమేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే రేపేం జరగబోతుందో ఎవరికీ తెలీదు. మన రక్షకుడు ఛానల్‌ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మీరందరూ దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈరోజు మనం ఒక అత్యంత గంభీరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది అంత్యదినాలలో బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం. అదే కృపాకాలము. మనం పేపర్లలో, టీవీల్లో చూస్తున్న వార్తలు, లోకంలో జరుగుతున్న విపత్తులు చూస్తుంటే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. దేవుని కృపకు గడువు ముగుస్తోంది అని. యేసుక్రీస్తు రాకడకు మనం జీవిస్తున్న కృపాకాలానికి ఉన్న సంబంధం ఏంటి? దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం? రండి, ఈ ఆసక్తికరమైన విషయాలను దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళి నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని, వేదాంతపరంగా మానవ చరిత్రను పరిశీలిస్తే పండితులు కాలాన్ని 7 యుగాలుగా విభజించారు. అందులో 6వదే మనం ఇప్పుడు జీవిస్తున్న కృపాయుగం. ది ఏజ్ ఆఫ్ గ్రేస్ అంటారు. ఇది ఎప్పుడు మొదలైందో తెలుసా? క్రీస్తు శకం 33లో యేసు ప్రభువు పరలోకానికి ఆరోహణమై వెళ్లిన తర్వాత పెంతుకొస్తు పండుగ రోజున మేడగదిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది కదా! అక్షరాల ఆ క్షణంలో ఈ కృపాయుగం ప్రారంభమైంది. మరిదెప్పుడు ముగిస్తుంది? యేసుక్రీస్తు తన సంఘాన్ని కొనుపోవడానికి మేఘాల మీదకొచ్చినప్పుడు ఈ యుగం ముగుస్తుంది. ఈ కృపాయుగానికి ముందు ధర్మశాస్త్ర యుగం ఉండేది. దాన్నే ది ఏజ్ ఆఫ్ లా అంటారు. అప్పట్లో దేవుని నియమాలు చాలా కఠినంగా ఉండేవి. పాపం చేస్తే వెంటనే శిక్ష, పాపక్షమాపణ కావాలంటే జంతువులను బలి ఇవ్వాల్సిన కఠినమైన వ్యవస్థ ఉండేది. కాని యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో బైబిల్ ఎంత అద్భుతమైన మాట చెప్తుందో చూడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అంటే పాత నిబంధనలో మనం చేసిన పాపాలకు మనమే మూల్యం చెల్లించుకోవాలి. కాని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు తానే స్వయంగా గొర్రెపిల్లగా మారి కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించటం ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనకు ఈ కృపను ఉచితంగా బహుమతిగా ఇచ్చాడు. మనం శిక్షించబడాల్సిన స్థానంలో ఆయన శిక్షను భరించి మనకు క్షమాపణ ఇచ్చాడు. ఇదే కృప అంటే. కానీ ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. నేటి క్రైస్తవ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏంటో తెలుసా? చౌకబారు కృప, చీప్ గ్రేస్. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు చాలా దయగలవాడు కదా, ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు. నేను సోమవారం నుంచి శనివారం వరకు నా ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతాను, పాపం చేస్తాను, అబద్ధాలాడతాను, మళ్ళీ ఆదివారం చర్చికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని సారీ చెప్తే దేవుడు క్షమిస్తాడులే, ఆయనది గొప్ప కృప కదా అని అనుకుంటారు. అలా అనుకోవటం ఎంత భయంకరమైన పొరపాటో తెలుసా? కృప మనకు ఉచితంగా వచ్చుండొచ్చు, కానీ దేవునికి అది చీప్ కాదు. ఆ కృపను నీకివ్వడానికి దేవుడు తన సొంత కుమారుడి ప్రాణాన్ని పణంగా పెట్టాడు. యేసు ప్రభువు వీపు మీద పడ్డ కొరడా దెబ్బలు, తల మీద గుచ్చుకున్న ముళ్ళ కిరీటం, చేతిలో దిగిన మేకులు, ఆ భయంకరమైన వేదన ద్వారా కొన్న రక్షణ ఇది. దాన్ని మనం చులకనగా ఎలా చూస్తాం? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒకసారి చూడండి. పౌలు గారు అక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్తున్నారు. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచూ నుండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకుము. చూసారా, నిజమైన కృప అంటే పాపం చేయటానికి లైసెన్స్ కాదు. నిజమైన కృప మనల్ని పాపం నుండి విడిపించి దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతికేలా చేస్తుంది. క్రీస్తు రాకడ కొరకు నిరీక్షణతో సిద్ధపడేలా చేస్తుంది. మీకు నోవాహు దినాలు గుర్తున్నాయి కదా? దేవుడు లోకాన్ని జలప్రలయంతో నాశనం చేయాలనుకున్నప్పుడు నోవాహును ఒక ఓడ కట్టమన్నాడు. నోవాహు ఆ ఓడను కట్టడానికి దాదాపు 120 సంవత్సరాలు పట్టింది. ఆ 120 సంవత్సరాలు నోవాహు ప్రజలకు సువార్త చెప్పాడు. అయ్యో, దేవుని ఉగ్రత రాబోతుంది, మారుమనస్సు పొందండి, ఈ ఓడలోకి రండి అని బ్రతిమలాడాడు. అది ఆనాటి ప్రజలకు దేవుడిచ్చిన కృపాకాలం. కాని ఎవరు నమ్మారు? ఎవరు విన్నారు? అందరూ నోవాహును చూసి పిచ్చోడని నవ్వారు.
తిని తాగి పెళ్లిళ్లు చేసుకుంటూ లోకంలో మునిగిపోయారు. కాని ఒక రోజొచ్చింది. జంతువులన్నీ ఓడలోకెళ్ళాయి. నోవాహు కుటుంబమూ ఓడలోకి వెళ్ళింది. అప్పుడేం జరిగిందో తెలుసా? యెహోవా ఓడ తలుపు మూసేశాడు. తలుపు నోవాహు మూయలేదు. సాక్షాత్తు దేవుడే ఆ తలుపును మూసేశాడు. ఆ తర్వాత వర్షం మొదలైంది. నీళ్లు పైకొస్తున్నాయి. అప్పుడు ఆ బయట ఉన్న ప్రజలంతా ఓడ దగ్గరకొచ్చి, నోవాహు తలుపు తీ, మమ్మల్ని రక్షించు అని ఎంత ఏడ్చినా, మొత్తుకున్నా, గుండెలు బాదుకున్నా ఫలితం లేదు. ఎందుకంటే దేవుడు మూసిన తలుపును ఏ మనిషి తెరవలేడు. జలప్రళయం వారిని నాశనం చేసింది. అలాగే ఈరోజు దేవుడు తెరిచి ఉంచిన ఈ కృపాకాలం అనే తలుపు కూడా ఒకరోజు ఖచ్చితంగా మూయబడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల ఉపమానం యేసు ప్రభువు చెప్పాడు. అందులో 5 బుద్ధిగలవారు సిద్ధంగా ఉన్నారు. 5 బుద్ధి లేనివారు సిద్ధంగా లేరు. పెండ్లి కుమారుడు రాగానే సిద్ధంగా ఉన్నవారు లోపలికి వెళ్లారు. వెంటనే తలుపు వేయబడిను అని ఉంది. ఆ తర్వాత వచ్చిన బుద్ధి లేని కన్యకలు, ప్రభువా ప్రభువా తలుపు తీయండి అని అడిగితే దేవుడేమన్నాడో తెలుసా? నేను మిమ్మల్ని ఎరుగను అన్నాడు. ఎంత భయంకరమైన మాట అండి అది. ఎప్పుడైతే ఆ కృపాకాలపు తలుపు మూయబడుతుందో అప్పుడు యేసుక్రీస్తు ఆకాశంలోకి వచ్చి సిద్ధంగా ఉన్న తన సంఘాన్ని తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. దీన్నే మనం సంఘం ఎత్తబడటం, ర్యాప్చర్ అంటాం. సంఘం ఎత్తబడిన ఆ మరుక్షణం నుండి ఈ భూమి మీద ఏం జరుగుతుందో తెలుసా? భూమి మీద దేవుని ఉగ్రత ప్రారంభమవుతుంది. ఈ లోకాన్ని అడ్డుకుంటున్న పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. కాబట్టి క్రీస్తు విరోధి లోకంలోకి వస్తాడు. ఆ 7 సంవత్సరాలు ఈ భూమి అక్షరాల నరకంలా మారుతుంది. అప్పుడు మీరు పశ్చాత్తాపడినా, గుడికెళ్ళి ఏడ్చినా, బైబిల్ పట్టుకొని రోధించినా ఆ కృప దొరకదు. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఆ శ్రమల కాలంలో రక్షణ పొందాలంటే మీ ప్రాణాలను బలిపెట్టాల్సిందే. అందుకే పరిశుద్ధ గ్రంథం మనల్ని బ్రతిమాలుతూ హెచ్చరిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పాను గనుక, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనడి. ఇదంతా వింటుంటే మీకు ఒక అనుమానం రావచ్చు. బ్రదర్, ఇవన్నీ ఎప్పటినుంచో వింటున్నాం కదా, మరి దేవుడెందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు? ఆయన రాకడ ఇంకా ఎందుకు జరగడం లేదు అని. దానికి పేతురు గారు అద్భుతమైన జవాబు చెప్పారు. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవడునూ నశించిపోవుటకిష్టము లేక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూశారా దేవుని ప్రేమ? ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన మర్చిపోయాడని కాదు, నువ్వింకా మారలేదని, నీ కుటుంబంలో ఇంకా ఎవరో రక్షించబడలేదని, నా కుమారుడు వస్తాడేమో, నా కుమార్తె నా వైపు తిరుగుతుందేమో అని ఒక తండ్రిలాగా దేవుడు నీ కోసం ఎదురుచూస్తూ తన కృపాకాలాన్ని పొడిగిస్తున్నాడు. ఉదయం లేవగానే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అది నువ్వు చూస్తున్నావు అని అంటే దేవుడు నీకింకా కృపాకాలాన్ని పొడిగిస్తున్నాడు అని అర్థం. నీకింకొక అవకాశం ఇచ్చాడు అని అర్థం. కానీ ఆ గడియారపు ముళ్ళు చాలా వేగంగా తిరుగుతోంది. లోక పరిస్థితులు చూస్తుంటే రాకడ చాలా సమీపంలో ఉందని అర్థమవుతోంది. రేపు అనేది మన చేతుల్లో లేదు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. ఈరోజు, ఈ క్షణం ఈ వీడియో ద్వారా దేవుని పిలుపు మీకు వినిపిస్తుంటే దయచేసి దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ హృదయాలను కఠినపరుచుకోకండి. ఆయన పాదాల దగ్గరికి రండి. మీ పాపాలను, వ్యసనాలను, లోకానుసారమైన బ్రతుకును విడిచిపెట్టండి. ఏ క్షణమైనా ఆ పరలోకం నుండి బోర శబ్దం వినిపించవచ్చు. అప్పుడు ఆ తలుపులు శాశ్వతంగా మోయబడతాయి. అప్పుడు ఏడ్చినా ప్రయోజనం ఉండదు. కాబట్టి అంత్యదినాల్లో సిద్ధపడండి. కృపను పొందుకున్న వారే ఆయన మహిమలో పాలు పొందుతారు. ఈ వీడియో మీ హృదయాన్ని సరిచేసినట్లయితే, ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. రక్షణ లేని వారిని బ్రతిమలాడండి. వాళ్ళను క్రీస్తు వైపు నడిపించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తన కృపలో భద్రపరచునుగాక. ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. రాజు మహిమాన్వితుడై మేఘమామనునై వచ్చుచున్నాను. రాజు మహిమా